నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్. ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించే ప్రతి ఒక్క ఉద్యోగి ఇటు గ్రామస్తులతో పాటు అటు ప్రజా ప్రతినిధుల యొక్క మన్ననలను సొంతం చేసుకోగలుగుతారని టీడీపీ సీనియర్ రాజకీయ నాయకులు అలాగే భూపాలపట్నం గ్రామ సర్పంచ్ అయిన వీరంరెడ్డి కాశీబాబు వివరించారు. కిర్లంపూడి మండలం కేదానపల్లి గ్రామంలో బదిలీపై వెళ్తున్న సచివాలయ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన సత్కార సభలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన సభ్యులకు ఉద్దేశించి పై విధంగా ప్రసంగించారు. కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకట శివ నాయకత్వంలో చేసుకుంది. ముందుగా ముఖ్య అతిథితో పాటు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా బదిలైన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు సూరిశెట్టి వెంకట శివ మాట్లాడుతూ గ్రామంలో ఉద్యోగులు ఎవరైనా నిజాయితీగా సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దంతులూరి వెంకటపతిరాజు, మండల ఏపీఎం సరకనం వేదకుమారి, గ్రామ కార్యదర్శి సాధన, విఏఓ ఆకుల సురేష్, వాక్యత పురుషోత్తం మాస్టర్, అలాగే నాయకులు బిశెట్టి సూరిబాబు, కాళ్ళ వెంకటేష్, కోడే వరప్రసాద్, మొగిల్ల అప్పలియ, మొల్లెటి గంగారావు, సూరిశెట్టి శ్రీను పాల్గొన్నారు. మరి నేను కిర్లంపూడి మండలం ఏపీఎం గా పనిచేస్తున్నాను. ఈ అదృష్టంలో పాల్పంచుకునే భాగ్యం కలగజేసినందుకు ముందుగా శివగారికి మరియు గ్రామ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2019లో మంచికో చెడ్డకో సచివాలయం ఏర్పాటు చేశారు. ఆ వెంటనే కరోనా వచ్చింది. ఆ యూత్ అందరినీ కూడా సచివాలయాల్లో కట్టిపెట్టి ఉంచి ప్రజలందరికీ సేవ చేసేలాగా ప్రభుత్వం వినియోగించుకుంది. తద్వారా 5 సంవత్సరాలు చాలా బాగా చేశారు. పిల్లలందరూ కూడా ఎక్కువ చదువులు చదువుకున్నారు. ఏదో జరుగుద్ది, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చాలామంది ఈ ఉద్యోగాలకు ఆశపడి రావడం జరిగింది. అలాగే మన ప్రభుత్వం పిల్లల్ని నిరాశపరచకుండా, సచివాలయం సిబ్బందిని నిరాశపరచకుండా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. డిజిటల్ అసిస్టెంట్లకు ఇచ్చారు, అలాగే ఏఎన్ఎంలకు ఇచ్చారు. ఇంకా 2-3 డిపార్ట్మెంట్లు మిగిలిపోయినాయి, అవి కూడా ఇస్తారు. ఎవరు కూడా నిరాశ చెందవద్దు. మీ అదృష్టం ఏంటంటే మీరు ఇక్కడ మీ తల్లిదండ్రుల దగ్గర మీ సొంత ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు. అవునా కాదా? చెప్పండి పిల్లలు. మీ సొంత ఇంట్లో ఉండి, ఈయన అయితే చేయట్లేదులే, అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు కనుక మరి చెప్పాలి. అవునా కాదండి? మీరు చెప్పాలి కదా, సచివాలయం వాళ్ళు, సచివాలయం సిబ్బంది చెప్పాలి. అవునా కాదా? నిజమా కాదమ్మా? మీ సొంత ఇంట్లో మీ కుటుంబంతో ఉండి చేస్తున్నారు. చాలామంది పిల్లలు హైదరాబాదు, బెంగళూరు ప్యాకేజీలోనే వెళ్ళిపోతున్నారు. 6 lakh ఏదో ప్రయాణం చెప్తారు. అదంతా కూడా అక్కడికి వెళ్ళాక వాళ్ళకి హాస్టల్కి, భోజనానికి, వాళ్ళ ట్రావెలింగ్కి, ఇతరత్ర ఖర్చులకి అయిపోతాయి. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కూడా పంపించాలి. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. మీరు 15,000తో జీతం స్టార్ట్ చేశారు జీవితం. ఈ రోజున 35,000 అందుకుంటున్నారు. నేను కూడా 2,000తో 1,745 రూపాయలతో గవర్నమెంట్ జీవితం స్టార్ట్ చేశాను. మీరెవ్వరూ కూడా నిరాశ చెందవద్దు. ప్రభుత్వం మనకు అందరికీ కూడా సానుకూలంగా వ్యవహరించి రావాల్సిన ప్రమోషన్లు కానీ ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కానీ కల్పిస్తారు. కనుక సచివాలయం సిబ్బంది కొద్దిమంది అంటే సొంత ఇంట్లో నా కొడుకే నిరాశతో ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోదాం అన్నట్టు మేము ఆపుతున్నాం. తప్పకుండా మీకు అందరికీ మంచి జరుగుద్ది. మీ అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచి ప్రదేశాల్లో పడ్డారు, మంచి ప్రదేశాల్లో ఉద్యోగం చేశారు. మీ అనుభవాలు పంచుకున్నప్పుడు నేను విన్నాను. చాలా మంచి జరిగింది మీకు అందరికీ కూడాను. అంటే మీరు తల్లిదండ్రులను వదిలి వచ్చి రోజంతా ఇక్కడే ఉంటారు కనుక మన పగలో జీవించున్న కాలం అంతా ఉద్యోగంలో గడిచిపోద్ది. వీళ్ళే మన తల్లిదండ్రులు, వీళ్ళే తోబుట్టువులు, ఇక్కడున్న గ్రామ పెద్దలే మనకి సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తారు. కనుక మీరందరూ కూడా వాళ్ళందరితో కలిసి చాలా బాగా పనిచేశారు. గ్రామస్తుల నుంచి కంప్లైంట్ లేదు, గ్రామస్తులు కూడా బాగా చూసుకున్నారని మీ అందరూ ప్రతి నోట కూడా వినడం జరిగింది. కొన్ని చోట్ల అయితే అనుకోని సంఘటనలు కూడా జరిగాయి. ఎందుకంటే నేను జిల్లాలో చేశాను కనుక చెప్తున్నాను. వెల్ఫేర్ అసిస్టెంట్ని కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని చోట్ల జరిగాయి. కానీ మన మండలానికి వచ్చి, మన కాన్స్టిట్యున్సీకి వచ్చి నేను జిల్లా స్థాయిలో చేసినప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మాటలు కానీ మనం వినలేదు. పిల్లలందరూ ఎప్పుడు వచ్చారో డ్యూటీకి, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని ఎవరో కూడా ప్రశ్నించిన సందర్భాలు లేవు. మీ అందరూ కూడా చక్కగా చేసుకున్నారు. పోల్పాన్పులాగా 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిపోయింది. ఇంకా ముందు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వచ్చిన ఎంపీలే అందరికీ నా రూపాయలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పవలసిందంటే అంత అందం మన స్టడీ గారు చెప్పారు. రేపు పొద్దున్న వేసేదైనా కొత్తగా వచ్చిన స్టాఫ్ అందరికీ ఇలా
మన కాశీ గారు మా ముందు నడుపుతారు కాబట్టి కాశీ గారు ఉండగా మీకు మాట ఇస్తున్నాం మేము. మనకు పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ మా కాశీ గారు ఉన్నారు, మీ అందరికీ మేమున్నాం. ఎప్పుడే ఆప్త వచ్చినా సరే మీకు అందుబాటులో మేము ఉంటామని మాట ఇస్తున్నాం. మేము సమూహంగా సెలవు తీసుకుంటాం. ఈ సన్మాన కార్యక్రమంలో నన్ను ఇక్కడ పిలిచి దీనిలో భాగస్తులుగా చేసినందుకు గద్రాపల్లి గ్రామ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదే రకంగా ముఖ్యంగా మన సచివాలయ వ్యవస్థలో ఇక్కడ పనిచేసి వాళ్ళ యొక్క అనుభవంతో వేరే గ్రామాలకు వెళ్ళి కొంతమంది ప్రమోషన్లతో వెళ్ళి మంచి జాబులు చేయగా ఉండాలని, అలాగే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేస్తారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా జ్యోతుల నెహ్రూ గారు మీ అందరికీ కోఆపరేట్ చేసి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన స్టాఫే కాదు మన మండలంలో చేసిన మిగతా వాళ్ళు కూడా బాగా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి బాగా చేసి ప్రజలకు మంచి ఉపకారాలు చేయాలని కోరుకుంటూ నమస్కారం తెలియదు. వైద్యాధిక శాఖ స్టాఫ్ని గుర్తించి ఎప్పుడు కూడా మాకు వెన్నుదన్నుగా ఉంటే ఏ కార్యక్రమం వచ్చినా ఏ ఆపద వచ్చినా మేము ఉన్నామని మాకు భరోసాగా సలహాలు మాకు చెప్తారు. తర్వాత ఈ కార్యక్రమం పెడుతున్నామంటే మీరు అందరూ రావాలని ఒకసారి కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసి మాకు మంచి మీటింగ్ ఏర్పాటు చేసి మంచిగా సన్మానం చేసి మంచి కార్యక్రమం చేసి ఎప్పుడైనా భవిష్యత్తులో ఏ కార్యక్రమం మీరు శివగారు చెప్పినట్టు అని శివగారికి ఇచ్చిన విద్యని అందరూ స్వీకరించి చాలా గొప్పగా చేసామని కోరుకుంటూ మంది ఉద్యోగస్తులు గద్రాపల్లి గ్రామంలో పనిచేయడం వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఈ కొత్త వరవడం అనేది రావడం జరగలేదు. మరి మన మాజీ సర్పంచ్ శ్రీ శివగారు ఆయనకు ఒక సంకల్పం కలిగిందట. ఏంటంటే ఉద్యోగస్తులు గ్రామానికి వస్తున్నారు, వాళ్ళు విధి విధానం అయిపోయిన తర్వాత బయటికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు, కానీ మనం ఒక కొత్త వరవడం తీసుకొచ్చి మన గ్రామానికి వచ్చి వారి సేవలు అందించి మన గ్రామం నుంచి వెళ్ళేప్పుడు వాళ్ళకి యథోచితంగా మనం ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళు పంపాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనే ఒక పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి ఆతిథ్యాన్ని వారి ఆహ్వానాన్ని మళ్లించి మరి వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ మా గ్రామం తరఫున వారి తరఫున ప్రత్యేక స్వాగతాలు పలుకుతున్నాం. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మాజీ జడ్పీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ మెంబర్ మరియు ప్రస్తుత భూపపట్నం గ్రామ సర్పంచ్ శ్రీ వీరంరెడ్డి కాశీబాబు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మరి 2023లో మరి గద్రాపల్లి స్కూల్ రావడం జరిగింది. 2 విద్యా సంవత్సరాలకు పనిచేయడం జరిగింది. మరి మంచి గ్రామస్తులు పిల్లలు కూడా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ. నేను 2023 వచ్చానండి గద్రాపల్లి హై స్కూల్కి. నేను చదువుకున్న హై స్కూల్ అది. అలాగే ఈ హై స్కూల్లో స్కూల్ ఫస్ట్ మండల ఫస్ట్ వచ్చినప్పుడు ఆ టైంలో అంటే ఇప్పటి నుంచి నేను 2012లోకి సర్వీస్లోకి వచ్చాను జాబ్లోకి. అప్పటి నుంచి ఈ హై స్కూల్లో పనిచేయాలని కోరుకుండేది. అది 2023లో నెరవేరింది. అయితే యాక్చువల్లీ ఇంకా నేను చేయాలి, కానీ చిన్న విషయానికి ఏంటంటే కొంచెం ర్యాషనల్ ఎఫెక్ట్ అని ఈ మధ్య పిల్లలు తగ్గుతున్నారు కొంచెం మా హై స్కూల్లో. ఆ పిల్లల తగ్గే క్రమంలో నా పోస్ట్ ఏంటంటే అంటే 2 పోస్టులు, నా పిఎస్ పోస్ట్ అనేది 2 పోస్టులు అన్నమాట. 2 పోస్టుల్లో ఒకటి నేను ఇక్కడ జూనియర్ అవుతాను. సో ఒకవేళ పిల్లలు తగ్గిపోతున్నారో బయటకు పరిచి వస్తాను అన్నమాట ఒక టీచర్. ఆ భయంతో ఏంటంటే నేను చాలా ఆ భయంతో తప్ప అయితే నాకు ఇక్కడ 8 ఏళ్ళు చేయడం చాలా హ్యాపీ, చాలా సంతోషం కూడా. కాకపోతే ఆ చిన్న భయంతో లాస్ట్ ఇయర్ కొంచెం రూల్ తగ్గడంతో నేను భయపడి ఒకవేళ దాన్ని ఎక్కడ దూరం చేసేస్తాను మళ్ళీ అనే భయంతో ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. అది కూడా మన కన్నపూడి మండలంలోనే. మళ్ళీ వస్తాను ఖచ్చితంగా, మళ్ళీ ఒక 2 ఇయర్స్ పోయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా మళ్ళీ ఈ స్కూల్కి వస్తాను. నేను ఇక్కడ 8 ఏళ్ళు పూర్తి చేస్తానని తెలియజేస్తాను. నన్ను సన్మాన గ్రహీతగా పిలిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు ఆయన మా వరుసకి బావగారు అవుతారు. ఆయనకి అలాగే పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలండి. నేను 2017లో ఈ గవర్నమెంట్ అదే మన జిల్లా పరిషత్ హై స్కూల్కి ట్రాన్స్ఫర్లో రావడం జరిగిందండి. అయితే మాది పెద్దనపల్లి గ్రామం వల్ల ఈ హై స్కూల్కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే 1959లో ఈ హై స్కూల్ మా నాన్నగారితో ఎస్టాబ్లిష్మెంట్ అయిందండి. మా నాన్నగారే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఈ స్కూల్కి. అలాగే ఆ తర్వాత మేము, మా తమ్ముళ్ళు, మా పిల్లలు 3 కూడా ఇదే హై స్కూల్లో చదువుకోవడం, ఇదే హై స్కూల్లో నేను స్కూల్ అసిస్టెంట్గా కావాలని ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చేయాలనే సంకల్పం నాకు ఉండేది.
అలాగే ఇక్కడ ప్రైమరీ స్కూల్, స్పెషల్ ప్రైమరీ స్కూల్లో నేను 11 సంవత్సరాలు చేశానండి గెదనపల్లిలో. అక్కడ అందరూ కూడా నన్ను ఎంతో ఇదిగా మాస్టర్ అంటే ఇప్పటికీ నన్ను వాళ్ళంతా కూడా మాస్టర్ అంటే నేనే గుర్తొస్తాను వాళ్ళకి. అంతలా నేను 11 సంవత్సరాలు అక్కడ చేసి ఇక్కడ మళ్ళీ 8 సంవత్సరాలు పూర్తి చేశానండి. అంటే 11, 8, 19 సంవత్సరాలు. నా మొత్తం సర్వీస్ 30 సంవత్సరాలు పూర్తయిందండి మన జూన్ నెలకి. అందులో 19 సంవత్సరాలు గెదనపల్లిలోనే నేను పూర్తి చేయడం జరిగింది. అలాగే నాకు ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉందండి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ వచ్చి నేను చదువుకున్న ఈ హై స్కూల్లోనే రిటైర్ అవ్వాలనేది నా కోరిక. అది తప్పక నెరవేరాలని ఆశిస్తూ ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన మన కాశీబాబు గారికి, అలాగే మన సూర్యశెట్టి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇతర మన సూర్యబాబు గారికి, ఇతర నాయకులందరికీ కూడా, అలాగే స్టాఫ్కి, గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నిజంగా గెదనపల్లి అనేది ఒకప్పుడు అంటే చాలా ఇదిగా చెప్పుకునేవారు. కానీ తర్వాత ఇక ప్రభుత్వం వచ్చాక నెక్స్ట్ మన టీడీపీ గవర్నమెంట్లో మన వెంకటేశ్వర గారు, సూర్యబాబు గారు వీళ్ళంతా కూడా చాలా బాగుంటుందని బయట నుంచి నాకు చెప్పారు. చెప్పాక నేను శివ గారిని కలిసి లెటర్ తీసుకుని ఇక్కడికి వచ్చారండి. నిజంగా అని అనుకున్నంత ముందున్న ఇదైతే ఇక్కడ ఎక్కడా లేదండి. చాలా ప్రశాంతంగా నేను చేసిన అన్నాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా, చాలా కోఆపరేటివ్గానే వెళ్ళిపోయిందండి. స్టాఫ్ అవునా కానీ, నాయకులు అవునా కానీ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా చాలా బాగా చేశారండి. అందరికీ ధన్యవాదాలు. కాకపోతే నేను అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చిందండి. నేను దగ్గరికి వెళ్ళిపోదారని కాకినాడలో ఉంటున్నాను, ఆ ఉద్దేశంతో బయటికి వెళ్దారని అనుకున్నాను. కానీ అది కుదరక వెళ్ళాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా సరే తప్పక బయటికి వెళ్ళానండి. కానీ ఇది చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏముందండి, ఈ గ్రామంలో అదే నాకు పక్కన బాగా పరిచయం ఉన్న గ్రామం అని తీసుకున్నాను. నాకు 6 సంవత్సరాలు రమారం చేశాను. ఎప్పుడూ ఎవరు కూడా ఏ విధమైన ప్రెషర్ పెట్టలేదు. మన గ్రామానికి పెద్ద లీడర్స్ ఉన్నారని కొంచెం బయట కంగారు పడతారు, కానీ అసలు మన లీడర్స్ ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఇది ఇలా చేయండి, అది అలా చేయండి, మేము చెప్పినట్టే చేయండి అని ఎప్పుడు ఎవరూ ప్రెషర్ పెట్టలేదండి. నిజంగా అది గొప్ప విషయం. అలాగే గ్రామ ప్రజలు, తర్వాత నా సహచరులు అందరూ కూడా చాలా వరకు కోఆపరేట్ చేశారు. అసలు అది జాబ్ కిందే ఉండేది కాదు, ఏదో సరదాగా అలా వెళ్ళిపోయేది. పనంతా కూడా ఆడతా పాడతా హ్యాపీ మూమెంట్స్తో ప్రెషర్ లేకుండా, ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేసామండి. అది చాలా ఆనందం అండి. ఇలాంటి వాతావరణంలో పనిచేసి మళ్ళీ వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. కానీ గవర్నమెంట్ రూల్స్ అవన్నీ తప్పవు కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాం. దీనికి మాకు చాలా ఇబ్బందిగా అనిపించినా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సరే మీరు ఎప్పుడైనా ఎవరైనా ఏ విధమైన మా వల్ల అవే పనులు ఏమైనా ఉంటే మమ్మల్ని అడిగితే మేము చెప్తుంటాం. బయటికి వెళ్ళిపోయామని కాకుండా ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు ఇలాగని. తప్పకుండా మీరు అదే టచ్లో ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్కారం. ఈ విధమైన వీడ్కోలు సత్కారం ఏర్పాటు చేసినటువంటి మాజీ సర్పంచ్ శివ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పెద్దలకు అందరికీ మన నమస్కారం. చెప్పండి. ఇక్కడ విచ్చేసినటువంటి హై స్కూల్ స్టాఫ్, ఇతరత్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు, నా తోటి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారం. అయితే ఈ సచివాలయ వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా మేము పోస్టింగ్ గెదనపల్లిలో తీసుకోవడం జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగిందండి, కోరుకుని రాలేదు. ఇప్పుడు మాస్టర్ చెప్పారు పురుషోత్తం గారు, మా ఊరు వచ్చినంత వరకు రాకముందు భయపడతారు, వచ్చిన తర్వాత చాలా వెళ్ళడానికి గర్వపడి వెళ్ళడానికి ఇష్టపడరని అన్నారు. అది స్వయంగా మేము అనుభవించాం. ఎందుకంటే నిజంగా నేను కూడా ఇక్కడ కోరుకుని రాలేదు. అది జస్ట్ నాకు ఈ గ్రామం కూడా తెలియదు. నేను వచ్చేటప్పుడు డిస్టెన్స్ ఎంత వస్తుందో సెర్చ్ చేసుకుని పక్క మండలం అని చూసుకుని వచ్చేసాను అంతే. వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోవడానికే ట్రై చేశాను. నేను 5 రోజుల వరకు ఆర్డర్ సబ్మిట్ చేయలేదు, జాయిన్ కాలేదు, వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేశాను. తర్వాత అలా నెమ్మదిగా అలవాటు పడ్డాం ఊర్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన ఇబ్బంది మాకు లేదు. ఇక్కడ అందరూ సహకరించారు చాలా చక్కగా. ఇక్కడ మేము ఉద్యోగం చేసుకున్న మా తోటి స్టాఫ్ అయిన నుండి గ్రామ ప్రజలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు, పెద్దలు ఎక్కడ ఇబ్బంది లేదు. నేను వెల్ఫేర్ అసిస్టెంట్ కాబట్టి నాకు 2 స్కూల్స్తో అనుబంధం ఉంటుంది. మేము వచ్చినప్పటి నుంచి పురుషోత్తం గారు ఆ స్కూల్లో ఉన్నారు. చాలా కోఆపరేటివ్గా మాస్టర్ మాకు సహకరించారు. అలాగే హెచ్ఎం గారు, హై స్కూల్ హెచ్ఎం గారు వెంకటపతిరాజు గారు,
స్కూల్ విషయంలో కానీ ఊర్లో కానీ మేము చేస్తున్న పనుల్లో కానీ అందరూ సహకరించి ఎంతకాలం ఈరోజు వెళ్తున్నప్పుడు కూడా మమ్మల్ని ఘనంగా సత్కరించి పంపిస్తున్నారంటే ఈ గ్రామానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యబాబు గారికి నమస్కారం అండి. అలాగే తోటి ఉద్యోగులందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అయిపోతుందండి. ఉద్యోగరీత్యా చూసుకున్నా ప్రజలతో ఉన్న ఈ రిలేషన్షిప్ చూసుకున్నా మంచిగానే ఉంటుందండి. ఏ సమస్య వచ్చినా సరే మన నాయకులు శివ గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి, నేను ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను అండి. సో ఇటు చూసుకున్నా కొంచెం మంచి మెమరీసే ఉన్నాయండి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి కొంచెం బాధగా ఉన్నా సరే ఇదే మండలం ఉన్నాను కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. శివ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నాకు ఉద్యోగం వచ్చిన మొదటి రోజు కిర్లంపూడి గెదనపల్లి తీసుకున్నందుకు అనేక మంది గెదనపల్లి వెళ్తున్నారు బాబు, చాలా జాగ్రత్తగా, చాలా పెద్ద నాయకులు ఉంటారు అన్నారండి. కానీ గెదనపల్లి గ్రామం వచ్చి ఉద్యోగం చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడ నాకు కనిపించలేదండి. ప్రజలైతేనో రైతులంతా ఏదో సొంత తల్లిదండ్రులాగే ఒక మంచిగా మాతో కలిసిమెలిసి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కనిపించినా కానీ శివగారు నమస్కారం అండి అని ఆ గౌరవంతోనే మమ్మల్ని చూశారండి. అదే మేము ఎవరికైనా ఇదే అవసరం కోసమైనా ఫోన్ చేసినా కానీ అంతే మర్యాదగా రెస్పాండ్ అయ్యేవారండి. మేము ఈ గెద్దనపల్లి వస్తానంటే హ్యాపీగా రంటారా బాబు, బయట ఏదేదో చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాతావరణం ఏముండదో. మేము 5 సంవత్సరాలు ఉద్యోగం చేసాం కానీ అసలు ఉద్యోగం చేసినట్టుగా లేదండి మాకు ఎప్పుడు కూడా. ఏదో వస్తాం, ఆడతా పాడతా వెళ్ళిపోయి తోటి సహోద్యోగులు కూడా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయేవారండి. ఆ రకంగా ఈ రోజు వరకు ఉద్యోగం చేస్తున్నామంటే మాకు పెద్ద ప్రెజర్ అనిపించలేదండి. నెక్స్ట్ ఇప్పుడు జగపతినగరం వెళ్ళానండి. ఆ జగపతినగరం వెళ్ళాను కానీ ఈ ట్రాన్స్ఫర్లో ఏదో రకంగా క్యాన్సిల్ అయిపోతే బాగుండు ఆ రకంగా అనిపిస్తుందండి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ గెద్దనపల్లి చూసి ఫస్ట్లో నాకు భయం వేసింది ఊళ్ళో వాళ్ళు ఎలా ఉంటారని, కానీ పర్వాలేదండి, అందరూ బాగానే చూసుకున్నారు. అందరూ కూడా నాకు చాలా సహాయం కూడా అందించారండి. అలాగే సెలవు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. 5 years గెద్దనపల్లి చేశారండి. చాలా హ్యాపీగా అయితే ఉంది. చాలా అయితే వెరీ హ్యాపీగా ఉన్నాను. నాకు సన్మానం చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము 2019లో వచ్చామండి. 5 years అయింది. కానీ ట్రాన్స్ఫర్ అనేది 5 years ఒకసారి ఎలాగా జరుగుతుంది. కష్టమైనా నష్టమైనా వెళ్ళాలి, తప్పదు. కానీ 5 సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ వర్క్ చేసామండి. ఈ ఊరికి చాలా మంచి స్పందన వచ్చింది. ఎవరు నాయకులు కూడా ఏ ప్రెజర్ పెట్టకుండా చాలా శుభ్రంగా వర్క్ చేసుకున్నాము. 5 years కూడా మమ్మల్ని అయితే ఎవరు ఏ ఇబ్బంది కూడా పెట్టలేదు. నిజంగా ఈ విలేజ్లో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మా ఊరు చిల్లంగా అయినప్పుడు కూడా ఈ గెద్దనపల్లి వెంకటేశ్వర కానీ ఇక నాయకులు కానీ నన్ను సొంత మంటలాగా చూసుకున్నారు. ఆ గెద్దనపల్లి జనాల కన్నా నాకు చిల్లంగి జనాల కన్నా కూడా నాకు గెద్దనపల్లి జనాలు బాగా ఇష్టం కదా బాగా తెలుసు. ఇంకా చిల్లంగా కూడా నేను చాలా మందికి తెలియదు. గెద్దనపల్లి జనాలకి నేను చాలా బాగా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా సొంత తమ్ముళ్ళలాగా అందరూ బ్రదర్లాగా చూస్తున్నారు. సచివాలయం ఇవ్వడం కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ గెద్దనపల్లికి వచ్చి చేస్తానని, జనాలకు మంచి సేవ చేస్తానని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గెద్దనపల్లిలో చాలా నేర్చుకున్నానండి నేను. గెద్దనపల్లిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా గెద్దనపల్లి వదిలి వెళ్ళిపోయామని చాలా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి ప్లస్ ఇప్పుడు పిలిచి ఇంత గొప్పగా సన్మానం చేస్తున్నారు, దానికి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు అనుకోకుండా ఈ ఊరు రావడం జరిగింది. బేసిక్గా చూసుకుంటే చాలా దూరం మా ఊరి నుంచి, ఎలాగైనా వెళ్ళిపోతాం అనుకున్నాను. కానీ ఒక 1 day 2 years చేసిన తర్వాత అనిపించింది మాట, ఓకే కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది, నాయకులు చాలా మంచిగా ఉన్నారు, జనాలు చాలా మంచిగా ఉన్నారు అని చెప్పేసి 5 years చేస్తాం. ఇంకా 5 years తర్వాత వెళ్ళక తప్పలేదు. అవకాశం ఉంటే మళ్ళీ ఊరు రావాలని చూస్తాం. గెద్దనపల్లి 2కి ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వచ్చాను. నేను కే గంగవరం అంజురులో చేసుకోనమాట. నా పేరు నిరుపమ్ కుమార్. నేను గెద్దనపల్లి 1కి ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వచ్చాను. నేను గోల్పురం సచివాలయం జగ్గపేట మండలంలో పనిచేస్తాను. నా పేరు అన్నకుమారి. ఎస్ఎంఆఫ్ ఏటంకర్ చేసి ఇప్పుడు గెద్దనపల్లి 1కి వచ్చాను. నేను పెద్దాపురం మండలం కొండపల్లి నుంచి వచ్చాను. నేను మహిళా పోలీస్ అండి. ఇప్పుడు గెద్దనపల్లి 2కి వచ్చానండి. నమస్కారం అండి. నా పేరు
పేరు విద్యామాధవి. నేను జగపతి నగరం 2లో వెల్ఫేర్ అసిస్టెంట్గా చేసేదాన్ని. ఇప్పుడు గెదనపల్లి 1కి వెల్ఫేర్ అసిస్టెంట్గా వచ్చాను. అండి, నా పేరు జగదాంబిక. నేను నీలేశ్వర మండలం సిరిపురం విలేజ్లో పనిచేస్తానండి మహిళా పోలీస్గా. ఇప్పుడు గెదనపల్లి 1కి మహిళా పోలీస్గా వచ్చాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరబాబు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిస్ట్రిక్ట్ అసిస్టెంట్గా ఇక్కడికి వచ్చానండి. పేరవారాన్ని వర్క్ చేశాను కూడా. నమస్కారం అండి. నేను నీలేశ్వర మండలం సిరిపురం గ్రామంలో డిజిటల్ అసిస్టెంట్గా ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు పనిచేస్తానండి. ఇప్పుడు గెదనపల్లి 2కి డిజిటల్ అసిస్టెంట్గా బదిలీ మీద రావడం జరిగిందండి. నా పేరు శిరీష. నేను ప్రతిపాడు మండలం సర్వవరం గ్రామం నుంచి సర్వేర్గా వర్క్ చేశాను సార్. ఇప్పుడు గెదనపల్లి 1కి సర్వేర్గా వర్క్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. నా పేరు జీవన్ కుమార్ అండి. నేను హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పిహెచ్సి గెదనపల్లి వచ్చాను. ప్రీవియస్గా సబ్ యూనిట్ ఆఫీసర్గా పెద్దాపురం చేశాను. నా పేరు యేసుబాబు. నేను పెద్దాపురం మండలం సిరివాడ గుడివాడలో విలేజ్ సర్వేగా పనిచేశాను. ఇప్పుడు నేను గెదనపల్లి 2కి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చానండి. కామరాడ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో వర్క్ చేశాను. ఇప్పుడు గెదనపల్లి హై స్కూల్కి వచ్చాను. క్రాఫ్ట్ టీచర్. అందరికీ నమస్తే అండి. నేను మహిళ దగ్గర గెదనపల్లి వచ్చానండి. ప్రస్తుతం గెదనపల్లితో పాటు ఉపలక్షణ చేస్తున్నాను. ఎన్నికల పని చేస్తాను.